ఒక ఆడదాని మీద నింద వేయడం అంటే దైవాన్ని దూషించడంతో సమానం. సిన్సియర్గా పనిచేసే ఆడవాళ్ల మీద ఎందుకండి మీకింత కుళ్ళు? నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని ఒక అమాయకురాల్ని ఇరికించిన పాపానికి నేను రిజైన్ చేస్తున్నానని లెటర్ రాయ్. అలాగే సార్, అలాగే. మా అమ్మ కోసమైనా మీరు తిరిగి ఆఫీస్కి రండి ప్లీజ్. నేను చేసిన తప్పుకి మోకాళ్ల మీద తల వంచుతాను. ఇప్పుడే మా అమ్మ సాక్షిగా మోకాళ్ల మీద నిలబడి తల వంచుతున్నాను. మీరు నాతో మాట్లాడకపోయినా మీరు కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది. నా కుటుంబం మీద, నా కంపెనీ మీద ఎంతో అభిమానం పెంచుకున్నారు కదండి మీరు. అమ్మా, ఏంటమ్మా? నాకు లంచ్ బాక్స్ రెడీ చే. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ బోల్డెన్ని ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి. త్వరగా కానివమ్మా, టైం లేదు. నాతో మాట్లాడకపోయినా నా మాటలు గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి. త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. అమ్మా అమ్మా, అమూల్య మళ్ళీ మన ఆఫీస్కి వస్తుందమ్మా. అమ్మా, అమూల్య వస్తుందమ్మా, అమూల్య వస్తుంది. సరే సరే, ఓకే. అమ్మా, పాప మా బండోన్ని బాస్ జాబ్ నుంచి రిజైన్ చేయించేశారంట. బాస్ కి మెసేజ్ చేస్తాను. నాకు మీ మీద కోపం వచ్చింది. నేను మీతో మాట్లాడను. అయినా నేను మీకు మెసేజ్ చేస్తున్నానంటే ఒకరి మూలంగా నా జాబ్ పోయింది. మళ్ళీ ఆయన మూలంగానే నాకు తిరిగి జాబ్ వచ్చింది. ఇప్పుడు నా మూలంగా అతని జాబ్ పోకూడదు. చేసిన తప్పుకి బలరాం గారు పశ్చాత్తాపడ్డారు కాబట్టి తిరిగి బలరాం గారిని జాబ్లోకి తీసుకోండి ప్లీజ్. నేను ఆఫీస్కి వెళ్లేలోగా అతను ఆఫీస్లో ఉండాలి. ఎలా ఉందమ్మా మెసేజ్? నిజంగా నీ మంచితనం ముందు ఎవరూ సాటిరారమ్మా. సరే, టైం అయింది, నేను బయలుదేరుతాను. ఇదిగోమ్మా. అమ్మా, నువ్వు నాకెదుర్రా. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా.
డల్గా ఉన్నాడు. హాయ్ రా. హే చరణ్, హాయ్ రా. రా. హాయ్ రా. ఇదేనా రావడా? కూర్చో. అయినా నువ్వేంటి పరధ్యానంగా ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నావు? అర్థమైపోయిందిరా, నాకు మొత్తం అర్థమైపోయింది. నీ భార్య గురించే కదా ఆలోచిస్తున్నావు? నా లైఫ్లో ఏ ఆలోచన లేకుండానే నా లైఫ్ అంతా వెళ్ళిపోతుంది అనుకునేవాణేరా. కానీ ఇంత తీవ్రంగా ఆలోచించే పరిస్థితి వస్తుందని, అది కూడా నేను ప్రేమించే భార్య వాళ్ళు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదురా. ముందు నాకు విషయం చెప్పరా, అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదురా. నీ భార్య అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మీ అమ్మా నాన్నని కన్విన్స్ చేసి కొంతకాలం వేరే కాపురం పెట్టొచ్చు కదా. ఆ ప్రయత్నంలో నేనున్నప్పుడు తనకు తానే హనీమూన్ అంటూ త్రివేంద్రం తీసుకెళ్లి అక్కడ మాయమైపోయి ఇక్కడ తేలింది. నీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. పెళ్ళయి సంవత్సరం దాటినా కూడా భార్య మీద చెయ్యి వేయకుండా ఒంటరిగా ఉండడం ఎలా సాధ్యమైందిరా బాబు? ఒకసారి నీ వైఫ్కి కాల్ చేయి, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావా? అదేరా, ముందు నువ్వు మాట్లాడి నాకిస్తే తర్వాత నేను మాట్లాడతాను. అది కాదురా, నా వైఫ్ కొంచెం డిఫరెంట్ రా. స్మూత్గా చెప్పినట్టు చెప్తూ అంటించేస్తుంది. స్మూత్ గా చెప్పినట్టే చెప్తూ అంటించేస్తుందా? అదేరా, కర్ర విరగదు, పాము చావదు. అది మనకి కారం అనిపించదు, కానీ కారం నోట్లో పెట్టేస్తుంది. మనకు మంట అనిపించదు, కానీ మన అరికాళ్లలో మంట పెట్టేస్తుంది. రే, ఈ చరణ్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావురా. అసలు ఈ చరణ్ అంటే ఏమనుకుంటున్నావురా? ఈ చరణ్ వాగ్దాటి ముందు ఎవ్వరూ సరిపోరు. ముందు నువ్వు ఫోన్ చేసి చెప్తాను. అది కాదురా. అది లేదు ఇది లేదు, ముందు నువ్వు ఫోన్ కలుపు. పార్థగారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో పార్థగారు, బాగున్నారా? బాగున్నానా? నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నా. ఒకసారి మాట్లాడచ్చా? పర్వాలేదు, బ్రేక్ టైమే కదా, మాట్లాడొచ్చు. మీ అమ్మగారు బాగున్నారా? బాగుంది. మీరసలే టైంకి భోంచేయరు, టైంకి భోంచేస్తున్నారా? ఆత్మాభిమానం కలవాళ్లే ఆత్మీయుల మీద అభిమానం చూపించగలరా? ఏంటి పార్థగారు మాట్లాడరు? ఒక్క నిమిషం, నా ఫ్రెండ్ నీతో మాట్లాడతాడట. అయినా పార్థగారేంటి నాకు ఫోన్ చేసి ఎవరు ఫ్రెండ్తో మాట్లాడమంటున్నారు? హలో హలో, చెప్పండి. ఇది చాలా అన్యాయం అండి. మా ఫ్రెండ్కి ఏం తక్కువైందని మీరు విడాకులు కావాలంటున్నారు? ఇది కరెక్ట్ కాదండి. అంతగా ప్రేమించే భర్త దగ్గర నుంచి
ఏ కారణంతో విడాకులు తీసుకుంటున్నారండి? నాకు పార్థు గారికి చాలా అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. మధ్యలో మీరెవరండి? హ? మీకు నాకు ఏం పరిచయం ఉందని మాట్లాడుతున్నారు? మీ మొహం నేనెప్పుడైనా చూసానా? నా మొహం మీరెప్పుడైనా చూసారా? ఏదో సొంత మనుషుల్లాగా నాకు సలహాలిస్తున్నారేంటి? నేను చెప్పేది కాస్త వినండి. కోటాను కోట్ల ఆస్తి ఉంది, చక్కటి అత్తామామలున్నారు, బంగారం లాంటి భర్తున్నాడు. ఒక ఆడదానికి ఇంతకంటే ఇంకేం కావాలండి? మీరేమైనా పార్థు గారి తరపున వకాల్తా పుచ్చుకున్నారా? కొంచెం మీరు అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అన్ని విషయాల్లో ఫ్రెండ్స్ సలహాలు పనికిరావండి. కొన్ని విషయాల్లోనే పనికొస్తాయి. నా విషయంలో పార్థు గారంటే దేవుడు. ఆయన విషయంలో కోపంతోనో ద్వేషంతోనో దూరం అవ్వలేదు. కేవలం ఆయన మీదున్న గౌరవంతోనే దూరమయ్యాను. అర్థమైందా అండి? అయినా నాకు అర్థం కాదు, అసలు నేను మీతో డిస్కస్ చేయడం ఏంటండి? పార్థు గారికి ఫోన్ ఇవ్వండి. హలో పార్థు గారు, ఇలాంటి ఫ్రెండ్స్ ని పక్కన పెట్టుకుని ఫోన్ చేయడం ఏంటండి? సరే, ఫోన్ చేశారే అనుకోండి. అతను మాట్లాడుతాను అనగానే ఫోన్ ఇచ్చేయడమేనా? వాడెవడండి ఈడియట్? ఏదైతే మాట్లాడుతున్నాడు? సరేలేండి, నాకు కొంచెం పనుంది, నేను తర్వాత మాట్లాడతాను. అయినా ఏంట్రా? అలా నాన్ స్టాప్ గా టకటక అనాల్సినవన్నీ అనేసి తిట్టేసి ఫోన్ పెట్టేసిందేమిటి? నేను చెప్పాను కదరా, తడి కూడా లేని గొంతుకి తడి తీసుకురాగలదు, గొంతులో ఉన్న తడిని ఆర్పేయగలదు అని. అంత సమర్థురాలు రాము. నీ భార్యను నేను చూడకపోవచ్చు, కాని పద్ధతిలో, మాట తీరులో తను అద్భుతం. అలాంటి భార్యకు విడాకులిచ్చావో నా చేతిలో చచ్చావే. తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి భార్య నీకు దొరకదురా. సరే, ఇక నా గురించి వదిలే కానీ ఇంతకీ నీళ్ళ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు రాలేదు, ఇంకా అక్కడే ఉంది. నీ ప్రేమ విషయం నాలాగా అవ్వకూడదు. ఆలస్యం అయ్యే కొద్దీ అమృతం కూడా విషం అవుతుంది. వెంటనే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే. సరేరా, చెప్తాను. ఇంకో విషయం రా, ఈ ప్రేమ అనేది ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేది కాదు. ఒక సందర్భాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు ఆ అమ్మాయి ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రేమ విషయం అమ్మాయితో చెప్పాలి. ఖచ్చితంగా నీ ప్రేమ సక్సెస్ అవుతుంది. నా ప్రేమ విషయంలో నీ ఎంకరేజ్మెంట్ మర్చిపోలేనురా. నువ్వు చెప్పినట్టే నా ప్రేమ విషయం అమ్మాయికి చెప్పేస్తానురా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. ఓహ్, చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళొస్తానురా. బాయ్.
శక్తులతో ప్రయత్నించినా కూడా వీడికి గతం గుర్తుకు రావడం లేదేంటి? నువ్వు దీంతో ఇలా చేసేవాడివిరా. గుర్తు చేసుకో, బాగా గుర్తు చేసుకో. చూడరా చూడరా హాయ్ బొమ్మలు. చూడరా. వీణ్ణి మళ్ళీ మామూలు మనిషిని చేయడం ఎలాగా? నాకు మెమొరీ లాస్ అవ్వలేదురా, అలా నటిస్తున్నానంతే. ఓ మహేంద్రాణీదేవి, నాగభైరవ, మీరే తెలివైనోళ్ళనుకుంటే మీకంటే ఇంకా ఎక్కువ తెలివైనోడు ఈ కార్తీక్. మీరు ఐశ్వర్య ద్వారా ఒకలా లాభం పొందాలనుకున్నారు, కానీ నేను ఐశ్వర్య ద్వారా వేరేలా లాభం పొందాలనుకుంటున్నానురా. వీడికి గతం గుర్తొచ్చే వరకు మనం ఏం చేయలేమమ్మా. అప్పటి వరకు వీడి వెంటబడ్డం తప్ప. అమ్మా, పార్థు ఏమన్నాడో తెలుసా? నీ ప్రేమ విషయం ఆలస్యం చేయకు, ఆలస్యం అయ్యే కొద్దీ అమృతం కూడా విషమవుతుందంట. నీ లవ్ మ్యాటర్ నీ లవర్కి చెప్పే అన్నాడమ్మా. అందుకే అమూల్యని ఏదైనా ప్రశాంతమైన చోటుకి తీసుకువెళ్ళి నేను ఐ లవ్ యూ చెప్పేస్తానమ్మా. దీనికో స్కెచ్ కూడా వేశానమ్మా, కావాలంటే చూడు, ఫోన్ చేస్తాను. చరణ్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? అవును, నేను ఆయనతో ఫోన్ మాట్లాడాను కదా. అమూల్య మెసేజ్ చేసిందమ్మా. నేను మీ మీద కోపంగా ఉన్నాను కాబట్టి నేను మీతో మాట్లాడను. విషయం ఏమిటో చెప్పండి, మెసేజ్ ద్వారా ఆన్సర్ ఇస్తాను. చూసావా అమ్మా, అమూల్యకి కోపం వచ్చిందట, నాతో మాట్లాడదంట. ఇదేంటి విచిత్రంగా పేపర్స్ అన్నీ ఎగురుకుంటూ వచ్చి సమాధి మీద పడ్డాయేంటి?